చాలాసార్లు మనం ముమ్మారు వేడుకుంటాం, తొలగించమని, రోగముల నుంచి విడుదల పొందించమని. అందులో కూడా దేవుని ఇష్టం ఉన్నది. హల్లెలూయా. ఆయన స్వస్థపరుస్తాడా? స్వస్థపరచడా? చేస్తాడు, కార్యం చేస్తాడు. బలహీనత నుంచి విడిపించగలిగినటువంటి వాడు, ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచినటువంటి వాడు ప్రభు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి నిన్ను విడుదల పొందించడానికి కూడా, స్వస్థత కలిగించడానికి కూడా ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచు. చప్పట్లు కొడితే ఏంది మనకు ఉపయోగం చెప్పండి? గుండె జబ్బులు రావంట. ఎవరు అన్నారు? ఏదైనా మనకి లాభం ఉంటేనే పని చేస్తాం. హల్లెలూయా. లాభం ఉంటేనే మనం పని చేస్తాం. ఈరోజు దేవుని పాదాల దగ్గరకు వచ్చినటువంటి నీ జీవితంలో దేవుడు చెప్పేటువంటి మాట ఏందో తెలుసా? నువ్వు గనక నమ్మితే దేవుడి బంధకాల్లో నుంచి నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. డాక్టర్ చెప్పొచ్చు, ఏమన్నా తెలుసా, ఇది ఎప్పటికీ తగ్గదుక, నీ జీవితం అయిపోయింది. కొంతమంది డాక్టర్లు ఏమో ఇండైరెక్ట్గా చెబుతారు, మళ్ళీ పేషెంట్ ఇబ్బంది పడతారేమో అని. కొంతమంది డాక్టర్లు డైరెక్ట్గా మొహానే చెబుతారు, ఏమన్నా తెలుసా, ఎక్కువ కాలం బతకం అంటారు. హల్లెలూయా. హాస్పిటల్లోనే ముఖాన్ని చెబుతారు, ఎక్కువ కాలం నువ్వు బతకవు, ఇంకొన్ని రోజులే అంటారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చే లోపు చెమటలు పడతాయి, ఇక రోజు ఉన్న ఆరోగ్యం కూడా ఉండదు, క్షీణించిపోతుంటారు కొంతమంది. ఈరోజు నేను చెప్తున్నా, డాక్టర్లు ఒకవేళ చెప్పినా, మనుషులందరూ చెప్పినా నువ్వు బాగుపడవు, నువ్వు ఈ రోగంతో చచ్చిపోతావు, ఇక నీకు బ్రతుకు లేదు అని చెప్పినా వారి మాటలు లక్ష్య పెట్టద్దు, కానీ యేసు మాట లక్ష్య పెట్టి ఆయన మీద విశ్వాసం ఉంచు. దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా.